హాయ్ అండి, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ అలానే స్టోరీ విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ కొట్టే నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. తను చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది అనిపించింది. మనం దూరంగా ఉండి మనం బాధపడుతూ ఇక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళని కూడా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. తప్పు చేసిన మీ నాన్న ఎలాగూ పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. ఆయననే తలుచుకుంటూ ఆయన మెడలో కట్టిన ఈ తాళిబంధం నాతో ఉండటంతో ఆ బాధ నాకు ఎలాగూ ఉంటుంది. కానీ మీరు ఆ బాధని భరించకుండా హ్యాపీగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని జలజ అనటంతో అమ్మ అంటూ చిన్న స్వరంతో ఆమె భరత్ తల మీద చేతులు పెడుతుంది నవ్వుతూ. భరత్కి తన తల్లి ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ఆనందంలోనే తన తల్లి ఒడిలో కాసేపు పడుకొని కబుర్లు చెబుతూ ఉంటాడు. జలజ కొడుకుని జానుతో సంతోషంగా ఉండమని చెప్పటంతో నవ్వుతూ ఉంటాడు. ఇంకా కార్యానికి ఒక్కరోజు ఉంది అని ప్రతిరోజులానే వెన్నెలను రాజీ తన రూమ్లోనికి తీసుకుని వెళుతుంటే చూస్తున్న అభికైతే కష్టంగా ఉంటుంది. ఈ ఒక్క నైట్ గడిస్తే రేపటితో నువ్వు నా దగ్గరే పడుకుంటావు అని అనుకుంటూ కష్టంగా తన రూమ్లోనికి వెళతాడు అభి. జంటగా ఉన్నప్పుడు తిరిగిన ఆ రూమ్ ఇప్పుడు తను ఒంటరిగా చూస్తుంటే నచ్చటం లేదు మనసుకి. చాలా కష్టంగా ఉంటుంది. బెడ్ మీద అడ్డంగా పడుకుంటాడు. కానీ నిద్ర పట్టదు. పక్కన చూస్తే వెన్నెల ఉన్నట్లు ఊహించుకుంటాడు. కానీ వెన్నెల స్పర్శ అతనికి తగలదు. అభి బాధ చూస్తుంటే వెన్నెలకు కష్టంగా ఉన్న తన అత్తయ్య మాట కాదు అనలేక తన అత్తయ్య దగ్గరకు వెళ్ళి పడుకుంటుంది. మాయ తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అమీర్ ఆమె పక్కకు వచ్చి కూర్చొని, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? కొంపదీసి ఇండియా మొత్తాన్ని ఎలా అమ్మేయాలి అనుకుంటున్నావా ఏంటి అని అతను సరదాగా అనటంతో ఆమె చిన్నగా పెదవులు సాగదీసి నవ్వుతుంది. దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అంటూ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ ప్రేమగా అడగటంతో అతని భుజం మీద వాలిపోయి, మీ ఫ్యామిలీ ఎంత బాగుంది, నాకు చాలా బాగా నచ్చేసింది. మీ ఫ్యామిలీ అంటూ కూడా కాదు, మన ఫ్యామిలీ అంటూనే అర్థం కానట్లు ఫేస్ పెడతాడు అతను. అంటే అన్నయ్య, జాను, అభి ముగ్గురు కూడా మీలాగే ఉండేవాళ్ళు. కానీ నేను మాత్రం వాళ్ళతో ఎప్పుడూ కలవలేదు. అభి మీద ఇష్టం, ప్రేమ ఉన్నాయి అనుకుని ఆ ఉద్దేశంతోనే ఉండేదాన్ని. నువ్వు స్వప్నని ఎలా అయితే ట్రీట్ చేస్తున్నావో అన్నయ్య కూడా జానుని అలానే చూసేవాడు. భరత్, అను ఇద్దరికి పెళ్ళి అని తెలిసిన తర్వాత ఇద్దరు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఒకరిని ఒకరు చూసుకోవటం కూడా కష్టంగా అనిపించేది ఇద్దరికి. నాకు అనుకూలంగా జరుగుతుంది అని నేను చాలా ఆనందపడ్డాను. కానీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అప్పుడు నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే ఒకప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. నేను కూడా వాళ్ళతో మంచిగా ఉండి ఉంటే వాళ్ళతో పాటుగా సంతోషంగా ఉండేదానిని కదా అని అనిపిస్తుంది అని అన్నది మాయ. జరిగినది జరిగిపోయింది. ఇక నుంచి నాతో సంతోషంగా ఉండు, మన ఫ్యామిలీతో సంతోషంగా ఉండు. ఇంతకుముందు నువ్వు మిస్ అయిన ఆనందాలు అన్నీ కూడా మాతో పొందు. నేను ఉన్నాను కదా నీ సంతోషాలన్నీ తీర్చడానికి అంటూ ఆమె చుట్టూ చేతిని వేసి మరింత దగ్గరగా తీసుకుంటాడు. జాను భరత్తో కష్టంలో ఉంటే ఎలా భర్తని హ్యాండిల్ చేయాలి, సంతోషంగా ఉంటే ఏ విధంగా మలుచుకోవాలో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి తల ఎత్తి అతని వైపు నవ్వుతూ చూస్తుంది. ఆ నవ్వులో ప్రేమ, స్వచ్ఛత కనిపిస్తూ ఉంటే ఏంటి అన్నట్లుగా కళ్ళు ఎగరేస్తాడు అమీర్. ఏమీ లేదు అంటూ తలదించేసి అతని గుండెల్లో ఒదిగిపోతుంది సిగ్గుతో కూడిన బిడియంతో. మరుసటి రోజులు పెళ్లి చూపులు అని స్వప్నని త్వరగా లేపి రెడీ కమ్మంటారు. కొంచెం కష్టంగానే నిద్రలేచి రెడీ అవుతూ ఉంటుంది. తనకి సహాయంగా క్రాంతి, మాయ ఇద్దరూ ఉంటారు. అలా పెళ్లి చూపులు చూడటానికి వాళ్ళు వచ్చేశారు. స్వప్న కూడా తీసుకుని వాళ్ళ ముందు కూర్చోబెడతారు. అక్కడ హమీర్ ఆడావుడి చేస్తూ ఉండటంతో ఇతను ఇక్కడ ఉన్నాడు, ఇతనికి వీళ్ళకి సంబంధం ఏంటి అని పెళ్లి కూతురు అయిన స్వప్న వైపు చూడటం మానేసి అమీర్ వైపు చూస్తూ ఉంటాడు ఆ వచ్చిన సదరు పెళ్లి కొడుకుగా ఉన్న వ్యక్తి. అది గమనించిన అమీర్ నవ్వుతూ స్వప్న తల మీద కొడుతూ, ఏంటే నువ్వు తలదించుకునేసరికి నీ కాబోయే మొగుడు నిన్ను చూడకుండా నా వైపు చూస్తున్నాడు, కాస్త వాడికి నీ ఫేస్ని చూపించు అనటంతో చుట్టూ అందరూ ఉండటంతో తన రియాలిటీని బయటకు పెట్టలేక కష్టంగా పళ్ళు నూరుతూ అతని వైపు కోపంగా చూస్తుంది స్వప్న.
వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండటం వచ్చిన పెళ్లి కొడుక్కి కష్టంగా ఉండి, అంతేకాకుండా అర్థం కాదు అసలు వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని మనసులో అనుకుంటాడు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఇద్దరు, అబ్బాయి అంటే మేము లండన్లో ఉంటాం కదా, మా ఇంటి పక్కన ఉంటారు. చిన్నప్పటి నుంచి వీళ్ళంతా కలిసి పెరగటంతో ఇలా అలవాటైపోయింది. వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫేస్లో ఇబ్బందిని గమనించిన అమీర్ మాయ అంటూ పిలిచి ఆమె భుజం చుట్టూ చేతులు వేసి తను నా భార్య అని పరిచయం చేయటంతో వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఇక మాయా కూడా అందరితో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉండటంతో ఓకే ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి పెరగటంతో అలా క్లోజ్నెస్ ఉంది అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇక పెళ్లి కొడుకు అయితే స్వప్న వైపే చూస్తూ ఉంటాడు. స్వప్న కూడా అతనిని చూస్తుంది. అతను నచ్చటంతో సిగ్గుపడుతూ ఉంటుంది. పూర్తిగా ఎక్కువసేపు అతని వైపు చూస్తూ ఉండలేక అటు ఇటు మాటలు కుదరటంతో పంతులు గారిని అప్పటికప్పుడు పిలిపించి ముహూర్తం పెట్టిస్తారు. మరో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పటంతో అదే ముహూర్తం ఖాయం చేయమని అంటారు. 20 రోజుల్లో మన స్వప్న పెళ్లి కూతురు కాబోతుంది అని అమీర్ ఆట పట్టిస్తుంటే పోరా అని సిగ్గుతో అక్కడ ఉండలేక తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది స్వప్న. అలా అన్నీ పూర్తయిపోయిన తర్వాత అమీర్ మాయ ఇద్దరు లండన్ వెళ్ళటానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే అది గమనించిన కిరణ్ ఎక్కడికి రా వెళ్తున్నారు అని అడగటంతో లండన్కి ఎప్పటికే నీ కంపెనీ ఓపెనింగ్ ఉంది అని చెప్పటంతో ఆగిపోయాను. ఈరోజు టికెట్స్ కూడా బుక్ చేశాను, ఇక వెళ్ళాలి తప్పదు అని అనటంతో అప్పుడే ఎక్కడికి వెళ్ళేది, స్వప్న పెళ్ళి ఉంది, తను పెళ్లి చేసి అప్పుడు వెళ్ళు అనటంతో రేయ్ ఇది అన్యాయం రా, నేను అప్పుడు వెళ్ళాలి అంటే కాదు కూడదు అంటూ నీ కంపెనీ ఓపెనింగ్ అన్నావు, ఆ తర్వాత ఇప్పుడు నీ చెల్లి పెళ్ళి అంటున్నావు, మీ ఇంట్లో సంతోషాలు అన్నీ జరిపిస్తూ ఉండటమేనా నా పని, కనీసం నా సంతోషాల గురించి కూడా ఆలోచించవా అని దీనంగా మాయా వైపు చూస్తూ కిరణ్తో మాట్లాడుతుంటాడు అమీర్. ఇప్పుడు నీకు సంతోషాలకి వచ్చిన నష్టమేమీ కష్టమేమీ లేదు, కానీ మూసుకొని తన పెళ్ళి వరకు ఉండి అప్పుడు వెళ్ళు. ఒకవేళ నువ్వు వెళ్ళాలి అనుకుంటే దానితో మాట్లాడి దానికి సమాధానం చెప్పి అప్పుడు వెళ్ళు అని కిరణ్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక అమీర్ ఎవరు చెప్తే వింటారో తెలియటంతో మాయా కూడా ఉందాం స్వప్న పెళ్లి వరకు అని అడగటంతో బిక్కుముఖం వేసుకుంటాడు అమీర్. అది చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది. చేతిని అడ్డం పెట్టుకొని నోటికి మాయ. స్వప్న స్పీడ్గా అక్కడికి వచ్చి ఏంట్రా నా పెళ్ళికి ఉండకుండా లండన్ చెక్కేస్తున్నావంట, నిజమేనా అని సీరియస్గా అడిగితే వెళ్ళినా ఎక్కడికి వెళ్తాను, లండనే కదా, మరలా వస్తానులే అని విసుక్కున్నట్లు చెబితే ఏంట్రా విసుక్కుంటున్నావు, నా పెళ్ళికి ఉంటున్నావా లేదా అని ఆమె నడుం మీద 2 చేతులు పెట్టుకొని సీరియస్గా అడిగితే ఉండటం లేదు అని సమాధానం చెబుతాడు అమీర్. అవునా, సరే అయితే నువ్వు వెళ్ళిపో, మాయా దా మనం వెళ్ళిపోదాం, వాడు మాత్రం వెళ్తాడులే అనటంతో ఒసేయ్ ఏం మాట్లాడుతున్నావే, అది లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాను అని అతను బిక్కమొఖం వేస్తే అవన్నీ నాకు తెలియదు, నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్ళిపో, మాయ మాత్రం నా పెళ్ళి వరకు ఇక్కడే ఉంటుంది అనటంతో చచ్చినట్లు ఏడుపు మొహంతో ఉంటాను, ఉండక చస్తానా, మీ ఇంట్లో సంతోషాలను నింపేయటంలోనే సరిపోతుంది నా జీవితం అనటంతో స్వప్న మాయను వదిలిపెట్టి అది అలా రావాలి దారికి అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి నువ్వు కూడా స్వప్న ఆగిపో అంటుంటే లేదు నా భర్తతో కలిసి వెళ్ళాలి అని మాత్రం చెప్పటం లేదు అని చిరుకోపంగా ఉడుక్కుంటూ నడుం మీద 2 చేతులు వేసి చిరుకోపంగా అతను అడిగితే ఆమె నవ్వుతూ గట్టిగా అతనిని హగ్ చేసుకొని గుండెల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంటుంది. ఇప్పుడు ఆమె అలా చెబుతుంది అని ఊహించని అతను కొన్ని క్షణాలు అలా ఆమె చుట్టూ చేతులు వేసి ఉండిపోతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం స్తంభించిపోయినట్లుగా అనిపించింది అతనికి. ఆ తర్వాత ఆమె తలను పైకెత్తి నవ్వుతూ చూస్తే అతని వైపు సూటిగా చూడలేక సిగ్గుతో పూర్తిగా అతని గుండెల్లో తలదాచుకుని ఉండిపోతుంది. అతనికి ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆమె చుట్టూ 2 చేతులు గట్టిగా వేసి ఊపిరి కూడా ఆడనంత విధంగా బిగించేస్తాడు తన పట్టును. ఇక్కడ అదే రోజు భరత్ అభి ఇద్దరికీ కార్యానికి ముహూర్తం పెట్టడంతో ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. ముందు వరకు భరత్ మనసులో ఉన్న అనుమానాలు, ఆలోచనలు, భయాలు, బాధలు అన్నీ తొలగిపోయి ఉంటాయి. తన తండ్రి గురించి ఆలోచన ఉంటుంది, కానీ తన జీవితాన్ని వదిలేసుకునేంత ఆలోచన మాత్రం
తనలో లేదు ఇప్పుడు. రాజీ 2 జంటలతో దేవుడి దగ్గర దండం పెట్టుకోమని చెప్పి ముందుగా అభి, భరత్ ఇద్దరు రూమ్లోనికి వెళ్ళమని చెప్పటంతో వాళ్ళిద్దరూ తమ భార్యలను ఇద్దరిని చూస్తూనే రూమ్లోనికి అడుగుపెట్టారు. రాజీ నవ్వుతూ వాళ్ళిద్దరిని చూస్తూ, సంవత్సరం తిరిగేలోపు ఈ ఇంట్లో చిన్న పిల్లలు తిరగాలి అంటూ వాళ్ళ చేతిలో పాల గ్లాస్ పెడుతుంది. వాళ్ళు సిగ్గుతో ముడుచుకుపోతుంటారు ఆ మాటలకు. ఇదిగో వెన్నెల, ఇప్పటి వరకు కాలం ఎలాగోలాగా నెట్టేసినట్లు ఇకపైన కాలం నెట్టేస్తాను అంటే కుదరదు అనటంతో అత్తయ్యా అని రాగం తీస్తుంది వెన్నెల. సరే 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 పదండి అంటూ వాళ్ళ రూమ్ దగ్గర వదిలిపెట్టి తన రూమ్లోనికి వచ్చేస్తుంది రాజీ. ఏంటి మేడం బాగా అలసిపోయినట్లుగా ఉన్నారు అని ప్రమోద్ అనటంతో అలసిపోవటం లేదు ఏమీ లేదు అంటూ తను పడుకుంటే, పిల్లలకేనా మనకేమీ లేదా అంటూ అతను ఆమె చేతిని పట్టుకోవటంతో, ఇంత వయసు వచ్చింది ఇంకా ఏం కావాలి అంటూ చిరుకోపంగా అనటంతో, ఏదో కావాలి అని ఆమె చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకుంటాడు ప్రమోద్. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.